గత 5 ఏళ్లుగా జరిగిన అకృత్యాలు అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజలంతా జరిగిన ఎలక్షన్ లాగా అటువంటి ఎలక్షన్ కూడా ఏం చెప్తున్నారంటే నేనేమో క్యాంపర్ అయినా మనసారి కానీ సార్ కొత్తగా ప్రజలు తిరగబడ్డారు అనే విషయం ఈరోజు ధర్మవరంలోకి బతుకుమారు గారు అడుగు పెట్టినప్పటి నుంచి కాబట్టి ఏ బాధ్యతతో మీరంతా ఓట్లేశారో ఏ బాధ్యతతో మేమంతా ఓట్లు అడిగామో ఆ బాధ్యతలు ఖచ్చితంగా తీర్చుకుంటామని మీకందరికీ ఎప్పటికీ ధర్మవరానికి రుణపడి ఉంటామని చెప్పి కూడా మంత్రి మళ్ళా ఇప్పుడు ఆయన మంచి మహనీయుడు ఇప్పుడు అటువంటి గొప్ప వ్యక్తి పేర్లోనే ఉంది సత్యకుమార్ గారు మనకి మంత్రి కావడం ఈ విజయాన్ని ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ధర్మవరం పక్కన పడాలని చెప్పేసి ఎందుకంటే మీకు సత్యకుమార్ గారు ప్రతాప్ శ్రీరామ్ గారు నేను మీ రుణం తీర్చుకున్నాను. ఎందుకంటే నేను అనుకున్నా పద్మరాజు వచ్చే వరకు ఏమైతే అనుకున్నా అలాంటి అయిపోయినారు ఖచ్చితంగా తినబడుతుంది అనుకున్నా నేను ఆ పేర్లు పెట్టాను. చెప్తాను ధర్మవరంలో శాంతి సుఖమాలు వేస్తాం. ధర్మవరాన్ని సత్యకుమార్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మన నాయకులు ధర్మవరం ఎమ్మెల్యే మంత్రి కలిసి సత్యకుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. మీ అందరూ నా ప్రియ సోదరుడు సైతాల శ్రీరామ్ గారు జనసేన నాయకులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధి చిలక మధుసూదన్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకి ధర్మవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మిత్రులారా, ఇవాళ ధర్మవరం నియోజకవర్గాన్ని ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా గెలిచిన రాష్ట్రంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అది మీ అందరి ఆశీర్వాదం మీరు పెట్టిన భిక్షగానే వాళ్ళు భావిస్తున్నారు. చాలా బరువు బాధ్యతలు పెట్టారు ప్రజల మీద. మీరు చూపుతున్న అభిమానానికి పలుకుతున్న స్వాగతానికి ఏమి చిరునం తీర్చుకోవాలో తెలియదు. మిమ్మల్ని ఎన్నికల సమయంలో అడిగారు, నన్ను ఆశీర్వదించండి మీ రుణం తీర్చుకుంటానని చెప్తే రుణం తీర్తానని ఇవాళ అంబేద్కర్ సాక్షిగా కూడా చెప్తున్నారు. మిత్రులారా, 5 సంవత్సరాల అరాచక అస్తవ్యస్త అవినీతి పాలనని రాష్ట్రంలో గీతం పాడి అక్టోబర్లో రావాల్సిన దీపావళిని జూన్ నెలలోనే తీసుకొచ్చేశారు. ఒక రాక్షసుని ఒక నరకాసురుణ్ణి రాష్ట్రంలో ధర్మవరం నియోజకవర్గంలో కూడా రాజకీయ సంహారం చేసి ధర్మవరంలో రుణం తీర్చుకుంటా ప్రతి ఇంటికి వస్తా. ఏ రకంగానైతే నేను ఎవరో బయటకు వస్తే నా సోదరుడు పరిపాలన నిలబడితే మీరందరూ నన్ను ఆశీర్వదించారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ మనోభావాలకి ఆకాంక్షలకి అనుగుణంగా నడుస్తానని కూడా తెలియజేస్తున్నా. నా ప్రధాన బాధ్యత ప్రాథమిక కర్తవ్యం ఏంటయ్యా అంటే ముందు ధర్మవరం, తర్వాతనే మంత్రిగా రాష్ట్రంలో నా బాధ్యత. రాష్ట్రంలో బాధ్యతలు ఉన్ననే ఉంటాయి, కానీ ధర్మవరానికి ముందు సత్యకుమార్కి మొదటి ప్రాధాన్యత
ధర్మవరం పట్టణం అవుతుంది, ధర్మవరం నియోజకవర్గం అవుతుంది. నేను తాగునీరు తెస్తానని చెప్తా, సాగునీరు తెస్తామని మేమందరం చెప్తాం. ప్రతి పేదకి ఇల్లు నిర్మిస్తానని చెప్పాం. అక్క చెల్లెల రక్షగా నిలుస్తామన్నాం. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నాం. 30 సంవత్సరాలుగా ఉన్న ఒక అరాచకత్వాన్ని రూపు మాపి ధర్మవరంలో శాంతిని నెలకొల్పుతానన్నాం. అది చేసి తీరుతాం. మా కార్యాలయం ఎన్డీఏ కార్యాలయం పూర్తి స్థాయి పనులు మొదలు పెడతాం. కానీ ఒకటి చెప్పాలి, ఇంగ్లీష్ లో ఓల్డ్ హ్యాబిట్స్ ఇంగ్లీష్ ఒక మాట ఉంటుంది, he came, he saw, he conquered. అంటే వచ్చాడు, చూశాడు, జయించాడు. నేను వచ్చాను, వీళ్ళు వెంట నిలబడ్డారు, ధర్మవరం ప్రజలు జయించారని ధర్మవరం కాన్కర్డ్ అనే విషయాన్ని ఒక వేల అభిప్రాయాలు ఇది ఉంటుంది. మీకు తెలుసో షిప్పులలో ప్రయాణం చేసేవాళ్ళు, పడవల్లో చాలా ఉద్యోగం చేసేవాళ్ళు, వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ఇట్లా 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 ఉంటుంటారు పడవలో, షిప్పులో, స్టీమర్లో. వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఇంట్లో కూడా ఇట్లా 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 నడుస్తుంటారు. ఇక్కడ ఒకడు వీడియోలు చేసుకునేవాడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పి వీడియోలు చేసేవాడు. ఏం చేసేవాడని మీకు తెలుసు. ఇప్పుడు కూడా వీడియోలు చేస్తున్నాడు. అరే ఏంది 2 నెలల్లో వచ్చాడు, ఎంత జరిగింది, ఏం జరిగింది? అరే బాబు, నేను అడిగిపెట్టిన రోజు నువ్వు మాట్లాడిన మాట ఆ శ్రీరామటి వెళ్తాడు, చిలకం నడుతుంది, మొదటి తప్పు చేశావు, మొదటి తప్పు చేశావు. నీకు బుద్ధి జ్ఞానం లేదని చెప్పడానికి కన్నా నిదర్శనం లేదు. కానీ ఆ సత్యకుమార్ వెనుక ఒక పరిటాల శ్రీరామన్నారనే విషయాన్ని మర్చిపోయాడు. సత్యకుమార్ ఎవరో తెలియదన్నాడు, కానీ సత్యకుమార్ వెనుక అండగా ఒక చిలకం మధుసూదన్ రెడ్డి ఉన్న విషయాన్ని మర్చిపోయాడు. సత్యకుమార్ ఎవరో అన్నాడు, కానీ ఆ సత్యకుమార్కి అండగా ధర్మవరం ప్రజలు, ముఖ్యంగా విషయం మర్చిపోయావు. ఇంత అమాయకుడు ఎట్లా బాబు 5 సంవత్సరాలు, దానికి ముందు 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నావు. బేసిక్ కామన్ సెన్స్ లేకుండా కారు నడుపుకుంటా వీడియో చేయడం కాదురా బాబు. పరిపాలన అంటే 24 గంటలు వాళ్ళ సమస్య పరిష్కారం కోసం పనిచేయడం కానీ కబ్జాలు, కలెక్షన్లు చేసుకోవడం కాదన్న విషయాన్ని చెప్పగలిగిందో ఏమో. ఇప్పుడేమంటారు, గుర్రాల కోటలు, అవినీతి కోటలు కలిస్తే ఈ అహంకారాన్ని పాతాళంలో కూడా పెట్టేస్తాం. ఎందుకు చేస్తుంటాం? ఎక్కడెక్కడ కబ్జాలు చేశావు, ఎక్కడెక్కడ ప్రజల్ని పీడించావు, ఎక్కడెక్కడ రైతులు ఉసురు తీసుకున్నావో, ఎక్కడెక్కడ చేనేత అన్నలను నువ్వు మాట ఇచ్చి మోసం చేశావో అదే గడ్డ మీద ఈ అహంకారం సమయం కాదు. ప్రసంగాలు, రాజకీయ ప్రసంగాల కోసం కాదు ఇవాళ మనం వస్తే. మీరందరూ పలికిన అపూర్వ స్వాగతానికి నిజంగా 1000 జన్మలెక్కినా కూడా రుణం తీసుకోలేని విషయం తెలియదు. ఒకటి ఆశీర్వదించాలి, నన్ను మంత్రిని ఎమ్మెల్యే చేశారు. మీరు ఎమ్మెల్యే చేస్తేనే నన్ను చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు మంత్రి చేశారు. మీరు నన్ను ఆశీర్వదిస్తేనే తర్వాత నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదించారు. ముందు మీ ఆశీర్వాదం గొప్పది, ముందు మీ ఆశీర్వాదం గొప్పది. ఆ ఆశీర్వాదానికి అనుగుణంగా మీ రుణం తీసుకునే ప్రయత్నం కూడా చేస్తాను. నేను ఇవాళ మళ్ళీ రేపు ఉదయం ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఉండడం వల్ల విజయవాడకి వెళ్లాల్సిన అవసరం ఉంది. 6 గంటల రైలుకి వెళ్ళాలా, 9 గంటలకు అనంతపూర్లో బయలుదేరాం. 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6 ఇంకా
సెంటర్లోనే ఉన్నారు. అది ధర్మవరం ప్రజల ప్రేమ ఆదరాభిమానాలు ఏ రకంగా ఉంటాయో చెప్పడానికి ఈ 9 గంటల సమయం నుంచి నడుస్తూనే ఉంది. ఎక్కడి నుంచి వస్తానే ఉన్నారు. ప్రేమ అభిమానం చూపుతానే ఉన్నారు. పూల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. అన్నిటికన్నా పూల వర్షము దండల వీటికన్నా మీరు కురిపిస్తున్న ప్రేమ ఆదరాభిమానాలు ఈ గుండెల్లో పెట్టుకుంటానని ధర్మవరం ప్రజలు ఎక్కడ ఉన్నా కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటానని కూడా ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తున్నారు. రాబోయే రోజుల్లో ధర్మవరంలో ఉంటాం, అందుబాటులో ఉంటాం, ప్రతి సమస్యకు పరిష్కారం చేస్తాం. ఎవరికి ఏ ఇబ్బంది ధర్మవరంలో వచ్చినా నేను గతంలోనే చెప్తా, దేశంలో ఎక్కడ వచ్చినా కూడా ఎదురెత్తు నిలబడి పరిష్కారం చేసే దిశగా పనిచేస్తాం. చాలా ధన్యవాదాలు మీ అందరికీ. ఇవాళ మీ అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున తరలిచ్చి అందరూ అన్ని వర్గాల వారి ఎన్నికల్లో అది కూడా మర్చిపోయారు పాపం. ఆయన అంటున్నాడు ఆ మైనార్టీ బీజేపీకి వేయదు, ఒరే బాబు మైనార్టీలంతా గంప గుత్తగా ఎన్డీఏ క్యాండిడేట్ బీజేపీ క్యాండిడేట్ గ్రామాల్లో వేశారు. వాల్మీకులంతా వేశారు. కురువలేరు ఆశీర్వదించారు. దళితులు వెయ్యరు, మా ఓటు బ్యాంకు దళితులంటే మా మందకృష్ణ మాదిగ సోదరులందరూ కూడా నిలిచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇక్కడ గెలిపించే ప్రయత్నం చేశారు. ఈ సమాజం అని ఆ సమాజం లేదు. బ్రాహ్మణులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, కమ్మలు కావచ్చు, రెడ్లు కావచ్చు, నాయి బ్రాహ్మణులు కావచ్చు, విశ్వ బ్రాహ్మణులు కావచ్చు, రజకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సమర్థించి నిలబెట్టారు. వాళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మీరు ఇచ్చిన ఆశీర్వాదానికి రుణం ఖచ్చితంగా తీర్చుకుంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. చేనేత రంగం గురించి నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. చేనేతన్నలు అక్కడ 11,000 కొడితే ఈడ 16,500 కొట్టారు. వాళ్ళ చేనేతన్న రుణం నేను ఇంకా ఎలా తీసుకోవాలి? సేవ చేసుకొని తీసుకోవాలి. ఈ 5 సంవత్సరాలు ఖచ్చితంగా చేనేతన్నలు సేవ చేస్తాను. వాళ్ళ సమస్యల పరిష్కారానికి 100% కృషి చేస్తాను. ఇవాళ చెప్తున్న 6 నెలల లోపల టెక్స్టైల్ మినిస్టర్ ని